విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా దామోదర్ రెడ్డి సార్ గారికి, అదే కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను వచ్చింది ముందుగా 2 సంవత్సరాలు అవుతుంది. ధ్యానమా యాగం ఇది సెకండ్దే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత పత్రి సార్ ఎనర్జీ ఎట్లా ఉందంటే, నేను ఇక్కడ వచ్చిన తర్వాత కమిటీలో తీసుకుంటా అంటే నాకెందుకు సార్ కమిటీలో, నేను చేసేదే రాజకీయం, చాలా బిజీగా ఉంటా, వద్దు అని చెప్పి సార్తో అడగడం జరిగింది. కాదు ఏం కాదు, మీరు ఒక్కసారి మీరు ఇలా పేరు ఇచ్చి చూడండి ఏ విధంగా ఉంటుందని చెప్పి సారు మరీ ఫోర్స్ చేస్తే మొన్ననే కమిటీ చేసి 1 సంవత్సరం లోపల మేమంతా, నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మా ఇంట్లో 90 నుంచి 100 మందిని మెడిటేషన్లో కూర్చోబెడతా. సార్ 4 సార్లు వచ్చాను మా ఇంటికి, 4 సార్లు మా ఇంట్లో వచ్చి క్లాస్ చెప్పాడు. ఎప్పుడు ఎన్నంటూ ఉంటాడు. ప్రతి సమస్య వెనకాల దామోదర్ రెడ్డి సార్ చిన్న డౌట్ వచ్చినా నేను ఫోన్ చేసి నా ఎక్స్ప్రెషన్ తీసుకుంటాను. సార్ ఈ విధంగా ఉందంటే అన్నిటికీ ఎంత బిజీ ఉన్నా అన్నిటికీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని ఎంత పెద్ద బిజీ ఉన్నా మాకు సమస్యలు తీర్చడానికి సార్ ముందున్నాడు. అదేవిధంగా నేను ఇక్కడ వారం రోజుల నుంచి ఉంటే మా విలేజ్ నుంచి మా మండలంలో సర్పంచ్లతో ఏం చేస్తున్నారా భయ్, అక్కడ ఇన్ని రోజుల నుంచి ఏమి ఉంది అక్కడ కడతాలా, 8 రోజుల నుంచి అంటాం, మేమన్నా వస్తున్నాం అని చెప్పి వాళ్ళు వస్తారంట. 8 మంది సర్పంచులు ఫోన్ చేయడం జరిగింది ఈ రోజు నుంచే. వాళ్ళు రేపు ఇక్కడ రాబడుతురు. ఎందుకంటే ఏముంది కడతాలా అంతగానో, మీరు అక్కడనే ఉంటున్నాం ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు అక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ దానమయ యాగం జరుగుతుంది, 11 రోజులు ఉంటుంది, నేను 8 రోజులు ఉండదని చెప్పొచ్చిన. కానీ వాళ్ళు రెగ్యులర్గా మనకు టచ్లో ఉండడం వల్ల వాళ్ళకి ధ్యాన ప్రచారం ఉంది. వాళ్ళు కూడా మన ఇక్కడ ధ్యానంకి మనకు అన్నదానానికి 5,000 రూపాయలు రాసినారు. నేను పొయ్యి వస్తామనుకున్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ రాలేకపోయాను. వాళ్ళు రేపు వస్తున్నారు, ఖచ్చితంగా చూస్తాం. ఇక్కడ కడతాల్లో మహేశ్వరం మా పిరమిడ్లో ఏముంది మేము వచ్చి చూస్తామని చెప్పి వాళ్ళే నాకు స్వయంగా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళని రేపు తీసుకొచ్చి మీకు మనకు పరిచయం చేస్తాను సార్ ఇక్కడ. ఎందుకంటే ఇందులో పెద్ద అద్భుతం ఉంది. నేను ధ్యానంలో వచ్చిన తర్వాత మా పక్కా విలేజ్లో ఉంటుంది, అక్కడ నేను ఎంచుకున్నది ఏంటంటే పిల్లలు ఇప్పటి పిల్లలు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళందరినీ కూడా ధ్యాన ప్రచారంలో ఈ స్కూల్లో నాట గ్రామంలో ఒక స్కూల్, దామరగిద్ద గ్రామంలో ఒక స్కూల్, మా గ్రామంలో ఒక స్కూల్, ఊరెళ్ళ గ్రామంలో ఒక 4 స్కూల్ మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ ధ్యాన ప్రచారాలు స్టార్ట్ చేసినాం సార్. అదేవిధంగా ఈ ఒక మార్చి లేదా మే నెలలో మేము చేవెళ్ళలో ఒక 1000 మందితోని శాకాహార ర్యాలీ తీయాలని నా సంకల్పం ఉంది. ఖచ్చితంగా ఈ శాకాహార ర్యాలీకి మేడం మీకే ఫోన్ చేద్దాం, మీరు వచ్చేసారు. ముఖ్యంగా కుక్కడపల్లి లక్ష్మీ మేడం గారు ఖచ్చితంగా ఆమె ఇంప్రెషన్. ఎందుకంటే షాద్ నగర్లో అంతా ముస్లిం ఏరియాలో చెయ్యెత్తి జైగొట్టి ప్రతిసారి మొత్తం తిప్పి శాకాహార ర్యాలీ చేస్తుంది. చేవెళ్ళలో మేమెందుకు చేయొద్దని మేము మేడంని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా శాకాహార ర్యాలీ ప్రతి సంవత్సరం కూడా మా చేవెళ్ళలో కూడా ఉంటుంది మేడం. హైదరాబాద్కు మాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. చేవెళ్ళలో సెంటర్ చేసి అక్కడ మా అద్భుతాన్ని మేము బాగా పరిచయం చేస్తున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా మన కుటుంబానికి ఇది మన కుటుంబం అయితే ఎట్టుందో ఈ కుటుంబానికి మనం అందరం కూడా మన సహాయ సహకారాలు అందిస్తూ మన ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమాలు చేదోడు వాదోడు ఉంటూ ఈ ధ్యాన ప్రచారంలో ఖచ్చితంగా ఇంకా ఈ సంవత్సరం నేను 200 నుంచి 300 మందిని ఖచ్చితంగా ధ్యానం నేర్పిస్తాను ఇక్కడ సంకల్పం చేస్తున్నాం ప్రతిసారి ముందల. ఎందుకంటే మా జీవిత ధ్యేయమే అది. చేయని రాజకీయం మొదలుకుంటా అన్నా, కానీ విజయభాస్కర్ రెడ్డి సార్ ఎప్పుడైతే రాజకీయం మొదలుకోదు మన ధ్యానులే పవర్లో ఉండాలని చెప్పింది. కాబట్టి ఆ సంకల్పాన్ని కూడా ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ గెలిచి ఇక్కడే ఉంటా ఖచ్చితంగా.